ఈరోజు చాప్రాయి గ్రామం వైరావరం మండలంలో ఉన్న గ్రామంలో జరిగిన ఈ గిరిజనులు 20 మంది మృతి చెందడం అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంపై నేను చాలాసార్లు ఇప్పటి వరకు ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా చాలాసార్లు పార్లమెంట్లో ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. అదే కాకుండా ఎప్పుడు నేను విజిట్కి వెళ్ళినా సరే, కాన్స్టిట్యున్సీ విజిట్, హెల్త్ ఎమ్యూనిటీస్ గురించి పర్టికులర్గా ఐటీడీఏలో డిస్కస్ చేయడం జరుగుతుంది. కానీ ఇది చాలా అన్ఫార్చునేట్ విషయం, చాలా బాధాకరమైన విషయం. ఇట్లాగా కంటమినేషన్, వాటర్ కంటమినేషన్ వలన ఇంతమంది ప్రాణాలు కోల్పోయారంటే ఈరోజు అన్నిటికన్నా మెయిన్ మనం ఫుడ్, వాటర్, షెల్టర్ ఈ 3 కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ట్రైబల్ ఏరియాస్లో ఉన్నామంటే చాలా బాధాకరమైన విషయం. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఇంకొక 26, 27 మంది మారేడుమిల్లిలోను మరియు రంపచోడవరం హాస్పిటల్స్లో ఉన్నారు. వారందరికీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ చనిపోయిన వాళ్ళ కుటుంబానికి 6 లక్షల ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. కానీ అది వచ్చేసరికి టైం పడుతుందని చెప్పి మా గీతా సొసైటీ చెప్పున, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గిరిజనులు వాళ్ళ మెయింటెనెన్స్, సరైన ఆహార పదార్థాలు తినేదానికి కూడా లేకుండా, ఈరోజు తాగడానికి మంచినీరు లేకుండా చనిపోయారు. వారి దగ్గర అసలు వాళ్ళు మినిమం ఎమ్యూనిటీస్ పెట్టుకోవడానికి కూడా వారి దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇమీడియట్గా మా సొసైటీ నుంచి 5,000 రూపాయలు కాంపెన్సేషన్ ఇప్పుడు ఇమీడియట్ ఖర్చుల కోసం ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా పర్టికులర్లీ ఈ ఏరియాలో వాటర్ కంటమినేషన్ ఉందని తెలిసి కూడా మనం ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేకపోయాం. బోర్వెల్స్ చాలా చోట్ల లేకపోవడం, ఒకవేళ బోర్వెల్స్ ఉన్నా సరే నాకు తెలిసిన ప్రిలిమినరీ రిపోర్ట్లో అక్కడ ఏదో చనిపోయిన జంతువు మించి వచ్చిన నీరు తాగడం వల్ల ఇలాగ ఇంతమంది చనిపోయారని జరిగింది. చాలామంది అండ్ పర్టికులర్గా చెప్పాలంటే మాంసం ఎండబెట్టుకుని తినడం వల్ల కూడా ఫుడ్ కంటమినేషన్ వల్ల కూడా జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే గిరిజనులు చాలా అమాయకులు అండ్ చదువు లేని వాళ్ళు చాలామంది దూర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇట్లాంటి ఏరియాస్లో రోడ్డు కనెక్టివిటీ కోసం చాలాసార్లు పోరాడడం జరిగింది. ఇప్పటికీ కూడా 60% ఆఫ్ ద విలేజెస్ అరకు కాన్స్టిట్యున్సీలో గ్రామాలకి అంబులెన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. దీని మీద చాలా రోజుల నుంచి నేను పోరాటం చేస్తున్నాను. పోలీస్ బ్లాక్స్లో కూడా మనం ఆల్మోస్ట్ 1,000-2,000 కోట్లు మనం శాంక్షన్ తెచ్చుకున్నాం. కానీ అమలు చేయడానికి అసాధారణమైన డిలే ఉంది. అలాగే ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజనలో కూడా మనం చాలా రోడ్స్ తెచ్చుకున్నాం PMGSYలో. కానీ సడక్ యోజనలో తెచ్చుకున్న రోడ్స్ కూడా 2013 నుంచి ఈ రోజు వరకు విశాఖపట్నం జిల్లాలో ఇంకా ఇప్పటికీ గ్రౌండ్ అవ్వని సందర్భాలు ఉన్నాయి. అలా గ్రౌండ్ అవ్వకపోవడం వలన ఈ గ్రామాలకు మనం రోడ్ కనెక్టివిటీ ఇవ్వలేకపోతున్నాం. అంబులెన్స్ చేరట్లేదు. చాలామంది అసలు మినిమం మెడికల్ ఫెసిలిటీస్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మనం రూరల్ ఏరియాస్లో గిరిజనులకి మనం హెల్త్ ఎమ్యూనిటీస్ ఇవ్వలేకపోతే మనం ఫెయిల్యూర్గా చెప్పుకోవాలి ఇది. ఎందుకంటే ఇంతమంది చనిపోయాక మనం బాధపడుతున్నాము. ప్రివెంటివ్ మెజర్స్ అనేవి తీసుకోవట్లేదు. మలేరియా టీమ్స్ ఇప్పటి వరకు విలేజెస్లోకి వెళ్ళలేదు. అయిపోయిన తర్వాత జరిగిపోయిన తర్వాత బాధపడడం, స్టేట్మెంట్లు ఇవ్వడం, అందరూ వెళ్ళి చూడడం కన్నా ముందుగానే కళ్ళు తెరిచి ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ హెల్త్ ఎమ్యూనిటీస్కి సంబంధించి వైద్య ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కూడా, హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ లేరు, మెడికల్ ఎమ్యూనిటీస్ చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నాయి, ANMs లేని పరిస్థితి ఉన్నాయి. హాస్టల్స్లో చాలా మట్టుకున్న హాస్టల్స్లో పిల్లలు ప్రతి నెలకి 4-5 పిల్లలు గిరిజన ప్రాంతంలో చనిపోతున్నారు. ఎనిమిక్గా ఉన్నారు, మాల్ న్యూట్రిషన్ తోటి ఉన్నారు, బ్లడ్లెస్నెస్ వల్ల చనిపోతున్నారు. గర్ల్స్ హాస్టల్స్లో ఇప్పటివరకు ANMs లేరని చెప్పి ఎన్నోసార్లు నేను పిటిషన్ పెట్టడం జరిగింది. అలాగే వారికి అందించే ఫుడ్ కూడా న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. 30% ఆఫ్ ద హాస్టల్స్లో మాత్రమే వార్డెన్స్ ఉన్నారు, మిగతా చోట వార్డెన్స్ కూడా లేరు. ఎంతోమంది ఆడపిల్లలు చనిపోతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితిలో గవర్నమెంట్ తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను రేపటి నుంచి కాన్స్టిట్యున్సీలో ఇలా చనిపోయిన వాళ్ళ గ్రామాలు ప్రతిదీ కూడా సందర్శిస్తాను. వారికి కూడా నా వైపు నుంచి ఎలాంటి సహకారాలు కావాలని అందిస్తాను. ముందు ఇమీడియట్గా RWSకి, తర్వాత PO గారికి కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ RO ప్లాంట్ పెట్టడానికి నా నిధుల నుంచి ఇమీడియట్గా ఇస్తానని చెప్పి నేను కేటాయించి ఇప్పుడే లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి RO ప్లాంట్స్ ఎక్కడెక్కడైతే వాటర్ కంటామినేషన్ ఉందో ఆ వాటర్ కంటామినేషన్ అరికట్టడానికి, మంచినీళ్ళు ఇవ్వడానికి ముందు బోర్వెల్స్, తర్వాత RO ప్లాంట్స్ మీద నేను 100% కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో POs కూడా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే MP సేవలను కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేసి
ఈ ఉన్న మినిమం ఎమ్యూనిటీస్ని గిరిజనులకి రావాల్సిన కనీస సౌకర్యాలని మనం ప్రొవైడ్ చేయలేకపోతే అడ్మినిస్ట్రేషన్ అంతా ఉండి కూడా ఫెయిల్యూర్ అవడం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేను తద్వారా మంత్రి గారిని కూడా కోరుతున్నాను. ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో ఉన్న సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి. ఈ సమస్యల్లో గిరిజనులకి సేవ చేయాలని చెప్పి ఒక మంచి దృక్పథంతో ఉన్నారు మంత్రి గారు. ఆయనకు కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. పర్టికులర్లీ ఈ వైద్య సౌకర్యాలు మనం ప్రొవైడ్ చేయలేకపోతే మనం గిరిజనులకి కనీసం వాళ్ళకి చేయవలసింది ఏది కూడా చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ హాస్టల్స్ మీద, హాస్పిటల్స్ మీద, రెండిట్ల మీద శ్రద్ధ వహించవలసిందిగా కోరుతున్నాను.